ఒక ఇన్ఛార్జి పాదయాత్ర చేయడం మొట్టమొదటిసారి అంటున్నాను. అవును అవును ఆయన మీద నాకు చాలా గౌరవం ఉన్నది. దేశంలోనే సార్. అదే అందుకని ఇన్ఛార్జిగా పాదయాత్ర చేయడం గొప్ప. కానీ ఆమె మంచి గౌరవం ఉంది నాకు మిగతా ఇన్ఛార్జీల కంటే. మీనాక్షి నటరాజన్ గారు నిజంగా మీరు అన్నట్టు ఆమె కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేడం, డ్రెస్సింగ్ కావచ్చు, ఆ సింప్లిసిటీ కావచ్చు. సో తెలంగాణ కాంగ్రెస్ ఆమె గతంలో ఇన్ఛార్జ్ చూసాం, స్టార్ హోటల్లో ఉండడం అని చూసాం. సరే విమర్శ పక్కన పెడదాం కానీ ఈమె ఒక నిమ్మలమైన మనిషి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి దగ్గర మనిషి, పార్టీ మొదటి క్రియాశీల కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ ఇక్కడికి రావడం వల్ల కొంత నా ఉద్దేశం ఏంటంటే గతంలో పటాటోపం లేకుండా ఉంది. కానీ అభ్యంతరం ఏంటంటే ఇవాళ పాదయాత్ర చేస్తుంది మంచిదే కాదంటలేదు. పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తుంది, ప్రభుత్వం తరఫున కాదు కదా. అవును 6 జిల్లాలు తిరుగుతున్నారు. 6 జిల్లాలు 6 నియోజకవర్గాలు ఒకటి తప్ప మిగతా అన్ని అయితే ఎస్సీ లేకపోతే ఎస్టీ. పరిగి నుంచి మొదలుకొని అందోలు, మెదక్ జిల్లాల అందోలు, రంగారెడ్డి జిల్లాల పరిగి, ఆ తర్వాత ఆర్మూర్ ఏమో నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ కు వస్తుంది, ఖానాపూర్ ఏమో ఉమ్మడి హైదరాబాద్ కు వస్తుంది, చొప్పదండి ఉమ్మడి కరీంనగర్ వస్తుంది, చివరిగా వర్ధన్నపేట. 6లో ఒక్కటి తప్ప మిగతా అన్ని ఎస్సీఓ ఎస్టీఓ ఉన్నాయి. కనుక ఈ నియోజకవర్గం తిరగడం మంచిదే. కానీ పాదయాత్ర